బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మాదాపూర్లో భారీగా నగదు పట్టుబడింది. మాదాపూర్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద 2 కోట్ల నగదును మాదాపూర్ ఎస్కోటీ పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి ఎలమంచిలిలో టీడీపీ నేత మురళీమోహన్ కు డబ్బులు ఇచ్చేందుకు తీసుకువెళ్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. దీంతో సైబరాబాద్ పోలీసులు మురళీమోహన్ పై కేసు నమోదు చేశారు. అలాగే నిమ్మలూరి శ్రీహరి, జగన్, ధర్మరాజు, మురళీకృష్ణులతో పాటు మరో 2 వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ లోని మాదాపూర్లో భారీగా నగదు పట్టుబడింది. మాదాపూర్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద 2 కోట్ల నగదును మాదాపూర్ ఎస్కోటీ పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి ఎలమంచిలిలో టీడీపీ నేత మురళీమోహన్ కి డబ్బులు ఇచ్చేందుకు తీసుకువెళ్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. దీంతో సైబరాబాద్ పోలీసులు మురళీమోహన్ పై కేసు నమోదు చేశారు. అలాగే నిమ్మలూరి శ్రీహరి, జగన్, ధర్మరాజు, మురళీకృష్ణులతో పాటు మరో 2 వ్యక్తుల్ని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, హైదరాబాద్లోని మాదాపూర్లో దాదాపు 2 కోట్ల రూపాయల నగదు పట్టుబడినట్లుగా తెలుస్తుంది. మురళీమోహన్ కి డబ్బుతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు అప్డేట్స్ అందుతున్నాయి. పూర్తి వివరాలేంటి? సుమా, ఎలక్షన్ల నేపథ్యంలో సైబరాబాద్ లో ఓవరాల్ గా 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో 2 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడంతో నెమ్మలూరి శ్రీహరి అలాగనే పండరి ఇద్దరిని కూడా తనిఖీలు చేసినప్పుడు వారి వద్ద నుంచి దాదాపుగా 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని తెలుస్తోంది. ఈ డబ్బును రాజమండ్రి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా పోలీసులు గుర్తించారు. జయభైరి కన్స్ట్రక్షన్ ధర్మరాజు, జగన్మోహన్ ఈ డబ్బును టీడీపీ నేత మురళీమోహన్ కు ఇవ్వడానికి తీసుకెళ్లినట్టు కూడా గుర్తించారు. అయితే దీంతో 2 డబ్బులు తీసుకుని ట్రైన్ లో డబ్బులు తరలించాలనే ప్రయత్నంలో భాగంగా ఈ డబ్బులను తీసుకెళ్తుండగా వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 171B అలాగనే 171EC అలాగనే FIPC కింద కేసులు నమోదు చేశారు. దీంట్లో నెమ్మలూరి శ్రీహరి అలాగనే పండరి, ధర్మరాజు, జగన్మోహన్ రావు, ఎంపీ మురళీమోహన్ అలాగనే ఎలమంచిలి మురళీకృష్ణపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతూ ఉంది. 2 బ్యాగుల్లో దాదాపుగా 2 కోట్ల రూపాయల నగదును తీసుకెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా సైబరాబాద్ కమిషనర్ సజ్జన గారు చెప్పడం జరుగుతూ ఉంది. సుమా, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.